ఇష్టపడ్డాను అని. ఐఎమ్ శైలజ. నేను ఇండియా టాయ్ ఫేర్కి షీఈ్ మై కోఆర్డినేటర్ శ్రీమతి శ్రీలలిత. నమస్తే. షీఈ్ కో ఫర్ ద ప్రోగ్రామ్. ఈరోజు నేషనల్ టాయ్ ఫేర్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు 4 days ఢిల్లీలో వర్చువల్ మోడ్లో కండక్ట్ చేస్తారు. దాని గురించి ఇక్కడ ఏపీఎస్సీఆర్టీలో 2 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. మన స్టేట్లో ఉన్నటువంటి మంచి ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుని ఇక్కడ నేషనల్ లెవెల్కి ఏమి పంపించాలో ఒక స్క్రూటినీ కోసం అందరినీ పిలవడం జరిగింది. ఈ 2 days వర్క్షాప్లో బెస్ట్ ప్రొడక్ట్స్ని నేషనల్కి పంపించడం జరుగుతుంది. 13 డిస్ట్రిక్ట్స్ నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అండి. గవర్నమెంట్ స్కూల్స్, కేజీబీవీస్, జిల్లా పరిషత్తు. మోడల్ స్కూల్స్ వాళ్ళు రాలేదండి. మండల పరిషత్ ఎక్కువ మండల పరిషత్ నుంచి చూస్తున్నారు కదా. ఇక్కడ అన్ని కూడా చాలా టాయ్స్, చాలా బొమ్మలు పెట్టబడ్డాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రకమైన మెటీరియల్ తయారు చేశారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా జ్యూట్ తోను, తర్వాత స్పాంజ్ తోను, తర్వాత క్లే మౌల్డింగ్, ఇట్లా రకరకాల టాయ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో ఈ అరేంజ్ చేసిన టాయ్స్ పేపర్ టాయ్స్ ఉన్నాయి, తర్వాత పజిల్స్ ఉన్నాయి, తర్వాత ఆల్ఫబెట్కి సంబంధించినవి ఉన్నాయి. అంటే ఈ టాయ్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ ఆల్సో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో ఇలాంటి ఈ టాయ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఒక చక్కటి బొమ్మల కొలువు అనొచ్చు, లేకపోతే ఒక పండుగల వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. సో వీళ్ళందరూ చేసిన ఈ టాయ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్కళ్ళు కూడా. సో అది మేము ఇక్కడ ఏపీఎస్సీఆర్టీ తరఫున వాటిని స్క్రూటినీ చేసి కొన్ని సెలెక్టెడ్ టాయ్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టాయ్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ తరఫున, వాళ్ళ డిస్ట్రిక్ట్ తరఫున, తర్వాత వాళ్ళ స్కూల్ తరఫున ఇండివిజువల్గా కానివ్వండి, లేకపోతే స్కూల్ తరఫున కానివ్వండి, వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము తూర్పుగోదావరి జిల్లా నుంచి, మీ పేరు మాస్టర్? పిల్లి గోవిందరాజు గారు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. చెప్పండి సార్, మీరు ఎందులో నిష్ణాతులు? పపెట్స్ అంటే బొమ్మలు సార్. మరి నేను చిన్న జగ్గంపేట, గొల్లపురం మండలం, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. మరి ఇక్కడ మనకి పపెట్స్లో చూస్తే మనకి స్పాంజ్తో తయారు చేయడం జరిగింది. ఇందులో పపెట్స్లో మౌత్ పపెట్స్ ఒక రకం సార్. అలాగే షాడో పపెట్స్ పురాతన కాలం నుంచి మనకు ఉన్నటువంటి ఈ తోలు బొమ్మలు అనేటువంటి అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోయేటువంటి ఈ కళని మరలా పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తానంటే విద్యా విధానంలో ఉపయోగించడం జరిగింది. మరి దీన్ని ఉపయోగించి పిల్లలకి ఇచ్చి పిల్లల చేత కూడా చేయించడం జరుగుతుంది. అలా కథలు పాఠాలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి రాడ్ పపెట్స్ అంటాం, పంచేయాలనేటువంటి వాటర్ బాటిల్తో వాటితో కూడా మనకి రీసెంట్గా వచ్చినటువంటి కరోనా వైరస్ గురించి చెప్పించడము. అలాగే చూడండి పిల్లలారా, నన్ను కరోనా వైరస్ అని అంటారు. నేను మీ కంటికి కనిపించను, కానీ పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల నేను కంటికి కనిపించకపోయినా సరే ప్రపంచమంతా కూడా గడగడలాడించే విధంగా చేశాను. మీరందరికీ కూడా నా గురించి బాగా తెలిసింది. మీకు ఇప్పటి నుంచి అయినా సరే మీలో మార్పు వస్తే మీ ప్రాణాలు మీరే కాపాడుకోవచ్చు అని. అలాగే వెంటిలాకిజం పపెట్స్ సార్, వెంటిలాకిజం పపెట్స్. ఇది ఫ్రాగ్ అండి. చూడండి పిల్లలారా, నన్ను ఫ్రాగ్ అని అంటారు. మరి నేను నీటిలోను నేలపైన జీవిస్తూ ఉంటాను. అలాగే మనకి ఇవే కాకుండా వెంటిలాకిజం పపెట్స్ ఈ దోమ తయారు చేయడం జరిగింది. అలాగే సాక్స్తో తయారు చేసింది సార్. ఇది ఈ పపెట్స్ని గ్లో పపెట్స్ అని అంటారు. అలాగే సింగ్ పపెట్స్ని కూడా తయారు చేయడం జరిగింది. దీన్ని వినియోగించి సైన్స్లో పాఠాలు చెప్పచ్చు. అలాగే దీనిలో డ్యాన్స్ని కూడా చేయించవచ్చు. అలాగే మనకి వెంటిలాకిజం పపెట్స్ ఇది కూడా వెంటిలాకిజం. 2 రకాల వాయిస్ కూడా దీంతో మనం మాట్లాడించవచ్చు. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ కూడా మీరు చేసినవేనండి? ఇవి మీరు రండి. ఎస్, మీరు మాట్లాడండి. చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది వాళ్ళు రిజిస్టర్లో చేసుకుంటారు. ఇది మనం చెప్పండి. అందుకని ఏం చేస్తారు? ఇక్కడండి ఇలా పట్టుకోమంటారా?
Good morning, sir. My name is A. Pramila. I came from MP UPS Damlur Ibrahimpatnam Mandal. No, uh, uh, all these materials are prepared with eco-friendly clay material, so it helps the children to learn effectively, and it develops the brain and hand limbs coordination. So I prepared these materials for A to Z words and fruits, vegetables, animals, and some masks. And here you can see some ornaments, and that musical instruments are prepared with teacups. And also these with waste water bottles are used for Varnamala, Gunintalu, like that. These are the waste water caps. And this I painted Varnamala on slates, so that helps the children to write down clearly and legibly in the correct manner. And these are prepared for storytelling items. Kundelu, Tabelu, running race, rabbit and tortoise running race, and this is for crow and the thirsty crow, Kaki Kadava Kada, and this is for maths, and all these for lessons. Manchalu and Tonga, low cost and zero cost materials. And this for Veena, zero cost material, waste ball and paper, made with waste ball and paper. And all these items I used only clay, eco-friendly clay. This. Okay, sir. Thank you. ఇక్కడ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి అండి మీరు? Sir, I am coming from Chittoor, sir. SA English. Just I using this one for making awareness on environment and biodiversity and 3R issues, sir. This one is the what is we called as biodegradable and reusable material. This all the local available material, that is the main thing. One is the farm fruit cell. The other one is the coca. This one is mango fruit cells. Only this material is called the zero cost material. For each try we can spend only the 10 rupees. For that one, just a little waste to make us a little happy. If any waste we can create in a good manner, we can enjoy. And the one man's waste is other man's treasure. That is the main thing. Through this one we can create the two things. One is we sensitize the local fauna. They want to enjoy the nature. The second one is mainly the development of language function, particularly for English. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నది అంతా కూడా అంతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది రకరకాల జిల్లాల నుండి కూడా అందరూ వస్తున్నారు. మీరు ఏ జిల్లా నుంచి అండి? అనంతపురం నుంచి. మీరు మేడం? మీరంతా అనంతపురమేనా? వీళ్ళు కడప నుంచి కదండి మీరు? ఏ స్కూల్ అండి? కస్తూర్బా స్కూల్ ఎక్కడ? వల్లూరు. కూర్చోండి. బాగుంది చూడు. కోసతో చాలా బాగా చేశారు మేడం. ఇక్కడ ఇయర్ బడ్స్తో చేశారు చూడండి. ఇయర్ బడ్స్తో మీరు ఫ్లవర్ బొకే ఇవ్వండి. ఫ్లవర్ బొకే తీసుకోండి, మీకు గిఫ్ట్ ఇది. చాలా బాగుంది.
థ్యాంక్ యూ నెంబర్స్ చెప్పండి. రైట్, ముందుకెళ్ళి రైట్. తోటి బొమ్మలు లో వాయిస్. రైట్. కాకరకాయ చేయదు, కాకరకాయ చేయదు. పప్పెట్స్, ఫింగర్ పప్పెట్స్. సంఖ్య చెప్పండి, ఆడండి, సంఖ్య చెప్పండి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా బాగా చూస్తున్నారు మీరు ఇక్కడ. ఇవన్నీ ఫింగర్ పిప్పెట్స్ అండి, నెంబర్ గేమ్స్. అలా చూస్తాను, కవర్ చేయొచ్చు అలాగా. అది అంతే. ఇలా ఇక్కడ మీరు, ఇది ఎవరిదండి ఇది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పంపించారులండి. చెప్పండి. గుంటూరు జిల్లా రొంపుచెర్ల మండలం. నా పేరు విజయలక్ష్మి. రొంపుచెర్ల కేజీబీవి. మీరు ఎక్కడి నుంచి అండి? గుంటూరు జిల్లా సార్, నర్సరావుపేట. నా పేరు వీరాంజమ్మ. కేజీబీవి స్కూల్ నుంచి వచ్చాను సార్. రకరకాల టాయ్స్ని పిల్లలు చాలా అందంగా తయారు చేయడం జరిగింది. ఓ, చాలా అద్భుతంగా ఉందండి. వీళ్ళు ఇంకొకటి చేస్తున్నారు. ఉంచండి, మెల్లిగా వాళ్ళకి రికార్డింగ్ చేస్తారు. చెప్పండి మెల్లిగా. నేను నెల్లూరు సార్, ఎంపీపీఎస్ గొట్టుకుండాల కొండాపురం మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. ఈ వేస్ట్ మెటీరియల్ యూస్ చేసి మేము మా పాఠశాలలో విద్యార్థుల చేత తయారు చేశాం సార్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ నుంచి మేము ఇన్స్పిరేషన్ చెంది ఆయన ఒక మాట అంటాడు సార్, మనం తయారు చేసిన బొమ్మ నాసిరకంగా ఉండవచ్చు, కానీ మార్కెట్ నుంచి వచ్చే బొమ్మలు చాలా అందంగా ఉండవచ్చు, కానీ మనలో ఉండే క్రియేటివిటీని, సృజనాత్మకతను మార్కెట్ వాద శక్తులు దెబ్బతీస్తున్నాయి. అలా మా పాఠశాల విద్యార్థులు వాళ్ళ యొక్క క్రియేటివిటీతో తయారు చేసిన అందమైన బొమ్మలు సార్ ఇవి మా పాఠశాలలో టీచింగ్కి ఉపయోగించడం కోసంగా మేము ఇవి తయారు చేసుకున్నాం సార్. చాలా బాగుంది. ఇలా మేడం, పిల్లలకి మనం ఎప్పుడు కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా వాళ్ళకి గణిత భావన కానీ పరిసర విజ్ఞానం కానీ తెలియజేస్తూ ఉంటామండి. వాటితో పాటు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఊళ్ళతోటి కొన్ని బొమ్మలు, అలాగే హ్యాంగింగ్ ఐటమ్స్ ఇవి కూడా మనం క్లాస్ రూమ్లో కనుక చేర్చినట్టయితే పిల్లాడు ఆహ్లాదకరంగా, వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అలాగే పిల్లాడు కూడా కలర్ఫుల్తో చాలా యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి అమ్మా మీరు? వెస్ట్ గోదావరి, తాడేపల్లి. తాడేపల్లి గుడ్.
ఏదమ్మా? కర్నూలు డిస్ట్రిక్ట్. భారాగట్ట గేమ్ సార్. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ కేజీబీవీ ఆత్మకూరు నుంచి వచ్చాను సార్. భారాగట్ట గేమ్ సార్. ఇది ఇండియన్ ట్రెడిషనల్ గేమ్ సార్. భారకట్ట అండి. అవును సార్. ఇది ఇండియన్ ట్రెడిషనల్ గేమ్ సార్. ఈ గేమ్ ద్వారా మనము స్టూడెంట్ ఒక గోల్ పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్కి ఒక డాక్టర్ గోల్ అనుకోండి. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, డాక్టర్ కావాలి అంటే సైన్సే చదవాలి అనుకుని సైన్సే చదువుతాడు. 10th క్లాస్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఆ అబ్బాయి ఒక డాక్టర్ కావాలి అంటే ఫస్ట్ 10th కంప్లీట్ చేయాలి, తర్వాత ఇంటర్ కంప్లీట్ చేయాలి, తర్వాత నీట్ రాయాలి. మన చదువుకుంటూ పోతే 10thలో మిగతా సబ్జెక్టు వెనుకపడిపోయి కంప్లీట్ చేయలేడు. సో మనం ఈ గేమ్ ద్వారా దీంట్లో 6 కాయిన్స్ ఉంటాయి. ఆ 6 కాయిన్స్ని మనము ఒక ప్లానింగ్ ప్రకారము ఒక గోల్కి రీచ్ అయితేనే విన్ అయినట్టు. ఈ మెథడ్ ద్వారా మనం పిల్లల్ని ఆల్ సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అనే మెథడ్స్ మీద చదువు చెప్తామండి. ఇది ఇండియన్ ట్రెడిషనల్ గేమ్ ఆల్సో. ఇది పాత జ్ఞాపకాలని కూడా తీసుకొస్తుంది. అల్లుతాం కొంచెం ఒకసారి చెప్పండి. అల్లుతుంది మీరు చెప్తున్నానే ఆమె అల్లుతుంటారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. ఈస్ట్ గోదావరి నుంచి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. రంపచోడవరం, గంగవరం అండి. గంగవరం, రంపచోడవరం రెండు సార్. మీరు గంగవరం నుంచి? నేను గంగవరం సార్. మేడం నేను రంపచోడవరం సార్. ఇది తాటాకుతో తయారు చేస్తాం సార్. ఇది మనం అమ్ముకోవడానికి కూడా యూజ్ అవుతుంది సార్. ఇది ప్లాస్టిక్ వస్తువులు యూజ్ చేయకుండా తాటాకుతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. ఇదంటే ఇది మా ఇంటి మట్టిలో కలిసిపోతుంది కాబట్టి పాడైపోయిన తర్వాత ఇది మనకి పర్యావరణానికి హాని కాకుండా తాటాకుతో ఫ్లవర్స్ కూడా కలర్స్ దీని ద్వారా ఎడ్యుకేషన్ పర్పస్గా స్టూడెంట్స్ చాలా డెవలప్ అవుతారు. అదే విజయనగరం జిల్లా సార్. అది విజయనగరం జిల్లా సార్. మేము పూలతో టెడ్డీ బేర్స్ స్పెషల్గా చేయించాం. అంటే ఇంకా చాలా ఐటమ్స్ చేస్తాం సార్. పూల ఐటమ్స్, తోరణాలన్నీ, టెడ్డీ బేర్లన్నీ ఉంటాయి. ఇది కాటన్ సార్. ఇది ఈ పీస్ వేరేగా, ఈ కాటన్ వేరేగా, ఈ ఐటమ్స్ వేరుగా తీసుకుంటాం సార్. పూల ఐటమ్స్ కూడా I made this puppet with thermocol and watercolors, some tissue paper, and this is old saree. I made this costume with old saree, and we use these puppets in our classroom for teaching rhymes, stories, narrations, and even we can teach lessons also. These puppets create more interest in children while teaching learning process. Now I will show you a demo. I
made another puppet with paper. Now, please watch this. Hi Raju. Hello Satya. How are you? Fine Satya. How are you? I am fine. You're not going to school, right? What are you doing at your home? I'm studying from home. How? Our government provided lessons through a program named Vidyavadi. In Doordarshan channel, I watch that every day. Oh, very nice. You are learning from home. Very nice. Keep it up, Raju. Bye, Raju. Bye. Bye, Satya. Thank you. Thank you, everyone.